ఏమయ్యా కమిషనరు, ఏం డిసైడ్ చేశా? జరిగింది జరిగినట్లు రాస్తాను. అంటే చెంచాడు సిమెంట్ లో బొచ్చుడి సిగ్గలిపి వాటర్ ట్యాంక్ కట్టించారని, అందుకే అది కూలి జనం చచ్చారని రాస్తానంటావు. అవును రాయి. ఆ టన్ను రాసేలోపు నేను కత్తుచ్చుకొని నీ మనవడి పీక మీద కసక్కన పిచ్చి గీతకేస్తాను, సచ్చరుకుంటాడు. రజనీకాంత్ రావో ఇలాంటి వాడు నా మీద ఎన్ని రిపోర్ట్లు రాసినా నా వాస్తు బాగున్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడయ్యో. అన్యాయం ఎక్కువ రోజులు గెలవదు. ఒరే 1 to 7 బామ్మర్దులు ఒకసారి రండి అయ్యా. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మా మాంగారు నాకు ఇచ్చిన క్రెడిట్ కార్డులు అంటే ఎల్బోట్లు పెట్టుకుని నన్ను ఎదిరించిన వాళ్ళందరినీ వాళ్ళు గుద్ది చంపేస్తుంటారు. ఆ పైన ఏదో కట్టేసి నేను వాళ్ళు నిలిపించేస్తుంటాను. నన్ను బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. రావణాసుడి పట్టుదల నాది, కానీ ఆడదాని వీక్నెస్ లేదు. దుర్యోధనుడి బలం బలగా ఉంది, జోదం అలవాట్లేదు. కంసుడి కసి ఉంది, కానీ మేనలు లేదు. అయితే ఏమంటావు? నేను అవినీతికి మార్కంటాను, నా ఇల్లు అరాచకానికి పుట్టిల్లు అంటాను. డబ్బు కోసమే కాంట్రాక్టులు చేస్తున్నాను, డబ్బు కోసమే ప్రజలు దోచుకుంటున్నాను, డబ్బు కోసమే దేశాన్ని దోచుకుంటున్నాను. డబ్బు కోసమే నేను ఏమైనా నువ్వెందుకు వచ్చావు? ఆయన మనబడి కేసును నేనే టేకప్ చేశాను. టేకప్ చేయడానికి ఇన్నాళ్ళు కబ్జాలతోనే ఊరుకున్నావు అనుకున్నాను, ఇప్పుడు కిడ్నాపుల దాకా వచ్చేసావు. ఇలాగే వదిలేస్తే రేపు మర్డర్లు మానభంగాల దాకా వెళ్ళిపోతావు నువ్వు. మాణిక్యం, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. 5 నిమిషాల్లో ఆయన మనబడిని వదలకపోతే వేసిన చోట వేయడం నాకు అలవాటు లేదు. ఈసారి ఇక్కడ కాదు, అక్కడ వేశా. నువ్వు రజనీకాంతరావుని బెదిరించిన విషయం మొత్తం జనం స్పెషల్ ప్రోగ్రామ్ గా టీవీలో చూస్తారు, నడి వీధిలో ఊరేస్తారు. ఇక సంతూర్ శ్రద్ధాంజలే. ఇక నీ పని టోటల్ గా చెటాకులో చెడుగుడే. ఇదిగో ఏంట్రా అన్యాయం? ఈ క్యాసెట్ అసెంబ్లీలో పెడితే ఓ కార్పొరేటర్ కి ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో స్పష్టంగా చెబుతుంది. కోర్టులో పెడితే ఓ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ కి సాక్ష్యం అవుతుంది. పోలీసులకి ఇస్తే 10 మంది చావుకి కారణమైన కాంట్రాక్టర్ ని అరెస్ట్ చేయిస్తుంది. అదే ప్రజల ముందు పెడితే నీకు నీ ఇంటికి సమాధి కడుతుంది. పాపాలు కోట్లలో చేసి దానాలు వేలలో చేస్తానంటే ఎలా? మరి ఏం చేయమంటావు? పడిపోయిన వాటర్ ట్యాంక్ ని ఈసారి స్ట్రాంగ్ గా కట్టించు. కట్టిస్తా. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వెంటనే ఇచ్చేస్తా. దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నవాడు కోలుకునే వరకు ఖర్చు అంతా నువ్వే భరించాలి. భరిస్తా. నా క్యాసెట్ ఇచ్చేయి. జనానికి మేము అడిగినవన్నీ చేసి చూపించు, అప్పుడు క్యాసెట్ ఇస్తాను. ఇవ్వకపోతే మాణిక్యం మాటిస్తే ప్రాణం ఇస్తాడు, తేడా వస్తే ప్రాణం తీస్తాడు. ఖబర్దార్. మాణిక్యం అలా చేశాడా? ఒక్కటేంటండి, చెప్పుకుంటే 190 చేశాడు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చూడండి రాయుడు గారు, నా డబ్బుతో మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, అంటే మీ సపోర్ట్తో నేను కూడా కార్పొరేటర్ అయ్యారనుకోండి, అయితే ఏముందండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ క్యాసెట్ మాత్రం నా చేతికి వచ్చేయాలి. అందుకేనయ్యా నోటికి వచ్చినట్టు ఎవరితోనూ వాక్కూడదు అనేది. అసెంబ్లీలో వీడియో కెమెరాలు పెట్టకముందు రోజు కనీసం నేను 20 మందిని కొట్టేవాడిని. కరెక్టే. అసెంబ్లీలో టీవీ కెమెరాలు వచ్చాక మైకులు ఇచ్చేయడం, అమనాభూతులు తిట్టుకోవడం, పంచులు ఊడిపోయేదాకా కొట్టుకోవడం మానేశారు. ఇప్పటిదాకా ఆయన చెప్పిన మ్యాటర్ కూడా అదే కదా సార్. ఇంతకీ నా ఫ్యూచర్ అని చెప్పండి. ఉంటే కదా. అదిగో మళ్ళీ ప్రస్తుతం వాడు చెప్పినట్టు చేయండి అయ్యా. నవ్వు. నమస్కారం అండి. క్యాసెట్ క్యాసెట్ ఆగు. మంగళ సోమా
దీనమ్మ మనిషికి 10 రూపాయలు పారేస్తే 3 మంది కూలీలు వస్తారు కదా. చల్లపిల్ల రాజా కోటలో కుక్కల్లాగా మీ 1 to 7 గాళ్ళు మేపేది ఎందుకు అనుకున్నా? ఎందుకే పదండి. నవ్వుతూ ఎల్లు. క్యాసెట్ క్యాసెట్. ఇప్పుడు నమస్తే మాణిక్య బాబు నమస్తే. ఒక్క మాట ఇదిగో మాణిక్య బాబు బాబు శ్రమదాన కార్యక్రమం చూసి చెమట వచ్చి ఈ కాలనీ రోడ్లన్నీ ఊడ్చేశా. జన్మభూమి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించేశా. ప్రజల వద్దకు పాలనలాగా రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యాపిల్ పళ్ళు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశా. మరి నువ్వు చెప్పినవన్నీ చేస్తాను కదా బాబు నా క్యాసెట్ ఇచ్చే భయ్యా. ఇంకా నా జన్మలో ఏ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నా 1 to 7 బామ్మర్దుల మీద ఒట్టు. వారిని సింహాద్రి బాసు ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశామని తెలిసిందో తెలుసు. చెడ్డీలో బాంబు పెడతావు. ఈసారి పెట్టి ఊరుకోను, పేలుస్తాను. నీ చటాకులో నా చెడుగుడు పంచలో పేలితే ఏమవుతుందో తెలుసుగా. బ్రహ్మాండం బదలవుద్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మర్చిపోకుండా తీసుకో. అలాగేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. ఎస్ ఏంటిది? ఫీజ్ అండి. ఫీజా? దేనికి? వాటర్ ట్యాంక్ కూలి దెబ్బలు తగిన వాళ్ళకి వైద్యం చేశారు కదండి. ఎవరేమన్నారు? ఆయనండి. ఆయన? అవునండి ఆయనే. ఎవరైనా? ఆయనే. కట్టుకున్న ఆయన, కనెక్షన్ పెట్టుకున్న ఆయన. అంత ఓవర్ యాక్టింగ్ వద్దు, ఒళ్ళు వాతంగా ముద్ది. చేసుకుంది లేదు, చెప్పుకుంటేనే అరిగిపోతావా? కొంచెం ఎక్స్ట్రా లేండి. మీరు ఎక్స్ట్రానే కదండి. నేనా? ఈ డబ్బు ఎందుకు పంపించారు? వైద్యానికి కాకపోయినా మందులకైనా డబ్బు ఇవ్వాలిగా. ఓహో, గట్టారతే కబ్జా నుండి ఈ బిల్డింగ్ కాపాడారు. దానికెంత ఫీజు ఇవ్వాలి? వాటర్ ట్యాంక్ కూలితే పేటలో వాళ్ళని ఆదుకున్నారు. దానికెంత ఫీజు ఇవ్వాలి? ఎవరికి ఏ ఆపదొచ్చినా మీరు ముందుంటున్నారు. దానికెంత ఫీజు ఇవ్వాలి? మంచితనం, మానవత్వం, ఆత్మీయత, అంతకు మించిన ఫీజే ఉంది. అంత ఫిలాసఫీ తెలిసిన వారు నాకు ఫీజు ఇస్తానంటారేమిటి? నేనేమైనా హెల్ప్ చేశాననుకుంటే ఆ కృతజ్ఞత మనసులో దాచుకోండి. నాకు అవసరమైనప్పుడు సాయం చేయమని నేనే అడుగుతానులే. ఫిక్స్డ్ డిపాజిట్లా నేనే దాచుకుంటాను. మీకే అవసరం వచ్చినా ఈ బ్యాంకుని మర్చిపోవద్దు. వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా
తొలిపు మజ మజగా కానీ కవ్విప్పు అదే విధంగా పొంగే పర్వాల మతే చడంగా తరించని తలో రకంగా ముద్దాడుకునే వయసుకి అది సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా చుంచనకా చుంచనకా చుంప చుమారే చుంచనకా చుంచనకా చుంప చుమారే ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా హై 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 సిగ్గుపడిన కన్నితనం అడ్డు చెప్పగా హై 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 చెవిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా భరించుకో ప్రియ ప్రియంగా నీ కౌగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లెపూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి ఆడంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా